ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో అది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్కి చాలామంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజలని రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధానంపై వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? సీఎం అభిప్రాయం ఏంటంటే హామీలు అయితే ఇచ్చిండు కానీ ఒక్కడి కూడా నెరవేర్చలేకపోతుంది ఈ ప్రభుత్వం. అదే విధంగా ఆడవాళ్ళకు స్కూటీలు ఇస్తున్నాడు, 2500 ఆడవాళ్ళకు ఇస్తా అన్నాడు. ఆటో కార్మికులకు 20,000 ఇస్తా, 12,000 20,000 ఇస్తా అన్నాడు. అది లేదు. ఇప్పుడు గెలిచినాక కూడా కనీసం ఈ రోజు రైతులు నీళ్లు లేక పొలాలు ఎండిపోయి నానా అవస్థలో పడుతుర్రు. దాన్ని పట్టించుకునే నాదుడు కూడా లేడు. ఆ ఓట్లప్పుడు మాత్రం ఇల్లు తిరిగి మరి కేసీఆర్ చేసిన ప్రభుత్వం బాగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుందని జనాలు నమ్మి ఓట్లు వేసినందుకు నిండా ముంచి ఈ రోజు రైతులు కష్టాలలో ఉండి కూడా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా వచ్చింది. ఈ రోజు ఇప్పటిదాన్ని కూడా ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కూడా కనీసం ఆ రైతులని దగ్గరికి పోయి కూడా ఎట్లుంది ఏందని పలకరించిన నాన్న దిక్కు కూడా లేదు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం పరంగా చూస్తే కూడా ఎమ్మెల్యేలు ఏమంటారంటే ఇస్తాం అని అంటారు, కానీ అది ఒక్కటి కూడా అమలు కావట్లేదు. రైతు బంధు అన్నారు 7,500 అని చెప్పి ఎగ్గొట్టిండు వానకాలం. మళ్ళీ ఇప్పుడు యాసంగిది వెనక్కి ఏం చేసిండు 6,000 అన్నాడు. ఆ 6,000 అయినా కానీ రైతుకు అందరికీ వేసిందంటే ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క గ్రామాన్ని ఎంచుకొని చిన్నపాటి గ్రామాన్ని చూసుకొని ఆ రైతులకు ఏదో కొద్దిపాటి ఇచ్చిండు. కతిమ గ్రామాలకు ఎలాంటిది పడలే. 3 ఎకరాలు అండి, ఆ 3 ఎకరాలలో కూడా పడలే. నాకు 4 ఎకరాలు ఉంది, ఇంతవరకు నాకు రైతు బంధు కూడా పడలే. రైతు రుణమాఫీ రాలే నాకు. మరి రైతు రుణమాఫీ ఇస్తామని అందరికీ వాగ్దానం చేసిండు. ఏ ఒక్క రైతు 100% అయిందని చెప్పిండు. మరి ఏ 100% అయింది అనేది గ్రామంలో తెలుసుకోవాలి. వాళ్ళు కూడా చాలా వరకు కూడా తెలుసుకుర్రు. ఒక్కొక్క గ్రామంలో 10 మంది 5 15 మంది కంటే కూడా ఎక్కువ కావాలి. మరి 100% అయిందనో ప్రకటిస్తుండు. మరి ఎక్కడైంది చూపించాలి ఆయన రేవంత్ రెడ్డి కూడా. అసలు ఎక్కడైంది ఇంతవరకు కూడా కానే కాలే. ఒక్కొక్కరు వడ్డీల మీద వడ్డీలు, బ్యాంకులో పోతే వడ్డీలు కట్టమని రైతులను బాగా మబ్బు పెడుతుర్రు. వాళ్ళు కూడా మేమేం చేయం పైన రాందానికని వాళ్ళు కూడా బ్యాంకు వాళ్ళు కూడా అంటుర్రు. ఇప్పుడు వడ్డీలు కట్టించుకుంటుర్రు, ఇంతవరకు రుణమాఫీ లేదు. ఇప్పుడు రైతులకు ఇప్పుడు పిండి బస్తాలకు కూడా రేట్లు పెరిగినాయి. అవి కూడా యూరియా కొరత కూడా బాగుంది. అసలు జనాలు చాలా ఇబ్బందులు పడుతుర్రు. రైతులకు బోనస్ అన్నాడు, ఆ బోనస్ కూడా లేదు ఇంతవరకు కూడా. వాళ్ళు కూడా పాపం ఇబ్బందులు పడుతుర్రు. ఎండబెట్టిన వడ్లను కూడా తీసి మార్కెట్లో పోయకుండా ఐకేపీలో పోస్తే కూడా కనీసం ఈనాటికి కూడా స్పందన లేదు ముఖ్యమంత్రికి. ఏదో అదే హైడ్రా అంటాడు, అదే అంటాడు. ఒక పేదలు ఇండు కూడా కొట్టడం, ఇదే ఇలా చేసే ప్రభుత్వం, ఇది పరిపాలన. ఈ జనం కూడా చాలా వరకు ఆలోచన. నెక్స్ట్ సారి కూడా మరి ఈ ప్రభుత్వానికి చాలా వరకు కూడా దెబ్బ కొట్టే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇప్పటికైనా స్పందించి రైతులకు మేలు చేయాలి. ఫస్ట్ మేలు. పిల్లలకు ఉద్యోగాలు అన్నారు, ఎక్కడ ఉద్యోగాలు ఏ విధంగా వచ్చినాయి? అసలు ఉద్యోగాలు సక్రంగా లేవు. అది అంటుండే ఇది అంటుండే ఏది లేదు. అన్నీ ఉత్త వ్యవహారాలే చేస్తుండే తప్ప ఏం లేదు దీనికి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కేసీఆర్ చేసింది ఏంటంటే అప్పులు చేసిండు. మరి ఒకప్పుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా మరి ఇదే రేవంత్ రెడ్డి కేసీఆర్ అప్పులు చేసిండు. మరి అప్పులు చేసిన అన్నప్పుడు నువ్వు హామీలు ఆయత్తుకు ఎందుకు ఇవ్వాలి? ఇవ్వదుగా. అప్పుల పాలైంది అనేది కేసీఆర్ చేసిండు అనేది నీకు తెలుసు. నువ్వు వాగ్దానం కూడా చేసినావు, అక్కడ విమర్శించినావు. మరి నువ్వు వాగ్దానం చేసేటప్పుడు నువ్వు గెలిచినాక వాగ్దానాలు ఇచ్చినా మంచిగా ఉంటుంది. నువ్వు గెలవ ముందుకే ఇన్ని హామీలు ఇస్తే ఏ ఒక్కటైంది? ఫ్రీ బస్సు ఒకటని పెట్టినావు ఆడోళ్ళకు. ఎందుకు? మగోళ్ళు ఈరోజు డబ్బులు ఇచ్చి బస్సు ఎక్కితే కనీసం సీట్ లేకుండా పరిస్థితి ఉంది. ఆడవాళ్ళు ఒకటి గుంజుకొని తలకాయలు బాదుకునే కడుగు కూడా వచ్చింది. దానివల్ల ఏముంది? 20 రూపాయలు 30 రూపాయలు ఛార్జీలు పుట్టిన కాంచి బస్సు ఎక్కి టికెట్ కొట్టించుకునే చరిత్ర లేదా? మరి అది పెట్టే బాధ్యత ఇంకా వేరేది పెడితే మాత్రం మంచిగా ఉండదా? అసలు దేనికి అది? ఆడవాళ్ళకు అదే అన్నాడు, ఇది అన్నాడు, గ్యాస్ అన్నాడు. ఆ గ్యాస్ కూడా సక్రంగా ఎవరికి సక్రంగా పైసలు ఏం ఫ్రీ బస్ ఒక్కటి ఆడవాళ్ళకి పెడితే సరిపోయిందా? మొగోళ్ళు కూడా డబ్బులు ఇచ్చి ఈరోజు నిలబడాల్సిన పరిస్థితి ఏంది? హైదరాబాద్కు పోవాలంటే నేను కూడా మొన్న హైదరాబాద్ పోతే నాకు ఇక్కడ టికెట్ కొట్టించుకుంటే ఎక్కడికి చౌటుప్పలు దాటినాక సీటు దొరికింది. అప్పటిదానికి కూడా మగోడు డబ్బులు కట్టి 200 రూపాయలు బస్ ఎక్కి నిలబడాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది. ఎక్కడ చూసినా ఆధార్ కార్డులు పట్టుకోవడం, బస్సులలో ఎక్కడం. ఈరోజు ఆటోలకు కూడా ఒక్కొక్కరు నేను కూడా డిగ్రీ చేసి కంప్లీట్ చేసిన, ఇంతవరకు జాబ్ కూడా లేదు. కనీసం ఆటో తోలుకుందామంటే కూడా ఎక్కడ చూసినా ఆధార్ కార్డులు పట్టుకొని రావడం, బస్సుల కాడ నిలబడటం. మాకు ఆటోలకు డీజిల్ కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేక మేము నష్టపోయి నానా ఇబ్బందులు పడుతున్నాం. పిల్లలు చదివించుకున్న స్తోమత లేకుండా అయిపోయి ఈ స్థాయిలో ఉన్నాం మేము కూడా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్. ఏం చేస్తుంటారు? గుమస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగానే ఉంది, కాకుంటే వెనకాల డబ్బులు లేకపోవడం వల్ల కొద్దిగా పథకాలు అమలు చేయలేకపోతున్నాం. బడ్జెట్ లేని విధంగా ప్రాబ్లం అవుతుంది.
అంతే అండి. కేసీఆర్ కంటే కొంచెం సేమ్ ఒక తిరగనే ఉంది పరిపాలన. కాకుండా ఆయన కొత్త రాష్ట్రం కనుక ఆయనకు బాగా నిధులు వచ్చేసినాయి. దానివల్ల సంక్షేమాలు సక్సెస్ఫుల్గా చేయగలిగిండు. వాళ్ళ పరిపాలన మొత్తం ఆయన బడ్జెట్ ఏం